నేను ప్రీవియస్ లైనక్స్ వీడియోలో ఏ విధంగా మనం ఆర్హెచ్ఈఎల్ అంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మన వర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేస్తాం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కొన్ని కమాండ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? మరి వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని. ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో సెకండ్ ఎపిసోడ్ అనమాట. అండ్ ఇదే ఎపిసోడ్స్ మనకి ఎథికల్ హ్యాకింగ్లో కూడా మనకైతే యూజ్ అవుతూ ఉంటాయి. సింపుల్గా నేనైతే ఇది ఏదైతే మనకి ఆర్హెచ్ఈఎల్ ఉందో దాని మీద స్టార్ట్ క్లిక్ చేశాను. సో దట్ అది కొంచెం టైం పడుతుంది అండ్ అదైతే స్టార్ట్ అయిపోతుంది. ఏ విధంగా మనం విండోస్ని రీసైజ్ చేస్తాం కంప్లీట్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు విండోస్ రీసైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఫుల్ స్క్రీన్ మోడ్ వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్ మీరు చూసుకోవడానికి కానీ ఏవైనా వర్క్ చేయడానికి కానీ మీకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో మన వర్చువల్ బాక్స్ 7.0 స్టార్ట్ అయింది, అంటే లైక్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో మీరు ఇక్కడ ఏం క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా అదే మనకి అయితే ముందుకు ప్రాసెస్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. జస్ట్ నేను మన యూజర్ క్రియేట్ చేశాను కదా, లైక్ ఆయుష్ అనే యూజర్ నేను క్రియేట్ చేశాను. సో అది అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ అయితే మీరు ఇచ్చేయండి అండ్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకొని పాస్వర్డ్ ఏమీ మర్చిపోకండి, సరేనా? సో బికాస్ పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ మొత్తం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఏం కనిపించలేదు నాకైతే ఇప్పటి వరకు. సరే, సో అందుకోసం మీకైతే ఇప్పుడే చెప్తాను నేను. మీరు చేయాలనుకుంటే చేసుకోండి, బట్ అంటే మీరు ఎన్ని యూజర్స్ కావాలంటే అన్ని యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా క్రియేట్ చేయాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ వరీ, అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ మీకు చాలా అంటే లైక్ ఈ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఏ విధంగా డైరెక్టరీస్ క్రియేట్ చేస్తాం అది కూడా తెలుస్తుంది అనమాట. సింపుల్గా ఇక్కడ ఏదైతే నాకు ఆయుష్ అని వచ్చిందో క్లిక్ చేస్తాను అండ్ పాస్వర్డ్ అయితే ఇస్తాను అనమాట నేను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పాస్వర్డ్కి మనకి ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఏం లేదనమాట. సో ఇక్కడ నాకు టైం చూపిస్తుంది అండ్ అది ఆటోమేటిక్గా అదైతే లాగిన్ అయిపోయి ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే ఓపెన్ అయిందనమాట. సో ఏ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో పెడతాం అది కూడా నేను ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత యూజర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, లైక్ మీరు మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేయడం, మల్టిపుల్ యూజర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో కొంచెం వెయిట్ చేసినట్టయితే అది మనకైతే ఓపెన్ అయిపోతుంది. అండ్ హియర్ వి గో డెస్క్టాప్ మనకి ఓపెన్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఏం చెప్తా అంటే ఏ విధంగా నేను అంటే విండోస్ ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టానో అది చెప్తాను. సింపుల్గా ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి మనకి ఫస్ట్, అండ్ తర్వాత ప్లేసెస్ అనమాట. లైక్ ప్లేసెస్ లైక్ హోమ్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ ఇవన్నీ అనమాట ఇది. అండ్ ఇక్కడ మనకి పవర్ ఆఫ్ సింబల్ ఉంటుంది, ఓకేనా? పవర్ ఆఫ్ సింబల్ కానీ బ్యాటరీ కానీ ఇక్కడ చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ ప్లస్ ఏదైతే బ్యాటరీ ఉంటుందో అంతా ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ అప్లికేషన్స్లోకి వెళ్తారు అండ్ ఇక్కడ ఏదైతే మనకి సిస్టమ్ టూల్స్ ఉందో సిస్టమ్ టూల్స్లో మనకి సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటాయి. సో సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది అండ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా ఈ సర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే అని సెర్చ్ చేయండి. సో డిస్ప్లే అని సెర్చ్ చేసిన తర్వాత ఇంకా రెజల్యూషన్లో మీకు ఏ రెజల్యూషన్ కావాలో అంటే మీ డిపెండ్స్ అపాన్ సిస్టమ్ అంటే ఏ సైజులో ఉందో దాన్ని బట్టి ఇక్కడ రెజల్యూషన్ అయితే పెట్టేసేయండి. అండ్ ఈ పైన అప్లై అని వస్తుంది అనమాట. సో పెట్టగానే ఇక్కడ ఏమొస్తుంది, అప్లై అని వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది సపోజ్ ఇక్కడ నేను 1024x768 పెట్టాను, చూసారా? అప్లై వచ్చింది. క్లిక్ చేయగానే మనకైతే అప్లై అయిపోతుంది అనమాట. సో సింపుల్గా నేను ఇప్పుడు ఏం పెడతాను అంటే 768 ఇది ఉంది కదా, ఇది పెట్టేస్తాను. బికాజ్ ఆల్రెడీ ఇది అప్లై ఉంది కాబట్టి నాకు అప్లై ఆప్షన్ రాదనమాట, ఓకేనా? ఇక్కడ మీరు ఓరియంటేషన్ ఏం చేంజ్ చేయకండి, ల్యాండ్స్కేప్ ఇలానే ఉన్నాయండి. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు, మనం ఏదైతే మన డిస్ప్లే యొక్క సైజ్ ఉందో ఫుల్ స్క్రీన్ మోడ్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా, సింపుల్గా ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తారు. ఆయుష్ ఏదైతే అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తారో అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అకౌంట్స్ అని యూజర్స్ వస్తారనమాట. ఫస్ట్ దీన్ని అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేయడం అంటే జస్ట్ మీ పాస్వర్డ్ ఇస్తే అది మీకు అన్లాక్ అయితే అవుతుంది, ఓకే? అన్లాక్ అయిన తర్వాత యూజర్ని యాడ్ చేయమని అడుగుతుంది. సో యాడ్ యూజర్ క్లిక్ చేస్తారు. సో స్టాండర్డ్ యూజరా అడ్మినిస్ట్రేటరా అది అడుగుతుంది. సో స్టాండర్డ్ అయితే స్టాండర్డ్, అడ్మినిస్ట్రేటర్ యూజర్ని అయితే యాడ్ చేసేసుకోండి, సరేనా? సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ సింబల్ వస్తుంది, యాడ్ చేసుకొని అండ్ దాని నుంచి అయితే మీరు లాగిన్ అయితే దాని నుంచి మీరు లాగిన్ అయిపోవచ్చు. సో దట్ మీరు మల్టిపుల్ యూజర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆటోమేటిక్ లాగిన్ ఆన్ పెట్టుకోవాలనుకుంటే ఆన్ పెట్టేసుకుని ఆటోమేటిక్ లాగిన్. సో నేను ఇలా ఆన్ చేస్తున్నాను అండ్ ఇది అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం టర్మినల్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో టర్మినల్ ఓపెన్ చేయడానికి చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. లైక్ మీరు రైట్ క్లిక్ ఓపెన్ టర్మినల్ క్లిక్ చేసినా మనకి టర్మినల్ అయితే ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే మనం అప్లికేషన్స్లోకి వెళ్తాం అండ్ ఇక్కడ మనకి టర్మినల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో టర్మినల్ సిస్టమ్ టూల్స్లో మనకి ఇక్కడ టర్మినల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సింపుల్గా అక్కడ మనం టర్మినల్ క్లిక్ చేసినా మనకైతే టర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆయుష్ ఇస్ అ యూజర్, ఓకేనా. అండ్ ఇక్కడ లోకల్ హోస్ట్, దట్ మీన్స్ ఇది ఏం డిఫైన్ చేసింది అంటే లోకల్ మెషిన్ అని డిఫైన్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే మనకి డాలర్ సింబల్ ఉందో అది ఏం డిఫైన్ చేస్తుంది అంటే దట్ మీన్స్ అది స్టాండర్డ్ యూజర్. ఆయుష్ అనేవాడు ఒక స్టాండర్డ్ యూజర్ అని చెప్పి మనకి అయితే డాలర్ సైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి రూట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఇక ఏ సైన్ వస్తుంది అంటే పౌండ్ సైన్, అంటే హ్యాష్ సింబల్ ఏదైతే వస్తుందో అది వస్తుంది. దట్ మీన్స్ అది మనకి ఏ యూజర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి. లైక్ ఇక్కడ పౌండ్ సైన్ అండ్ డాలర్ సైన్, 2 సైన్స్ ఉంటాయి మనకి. డాలర్ సైన్ ఈజ్ నథింగ్ బట్ అ స్టాండర్డ్ యూజర్, పౌండ్ సైన్ ఈజ్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి. సో సింపుల్గా మన దానిలో మనకి ఎన్ని ఉన్నాయి, లైక్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, ఇవన్నీ మనకు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఎల్ఎస్ కమాండ్ టైప్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు నేను డెస్క్టాప్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం టైప్ చేస్తాను, సిడి స్పేస్ డెస్క్టాప్ అని ఇస్తాను. ఓకే, దట్ మీన్స్ నేను ఎక్కడికి వచ్చానో డెస్క్టాప్ డైరెక్టరీ మీదకి అయితే నేను వచ్చేసాను. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే MKDIR అండ్ ఫాలోడ్ బై ఫైల్ నేమ్ అనమాట. సో ఫైల్ నేమ్ నేను ఇస్తానంటే ఇలా ఫైల్ అని ఇస్తాను, ఎంటర్ క్లిక్ చేస్తాను. సో మనకి ఏమైంది, ఇక్కడ నాకు ఒక ఫైల్ క్రియేట్ అనేది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తాను, RMDIR. సో RM స్టాండ్ ఫర్ రిమూవ్ అనమాట, FILE ఫైల్, ఎంటర్ అంటే ఫైల్ అనేది నాకు డిలీట్ అయిపోయింది. RMDIR ఫాలోడ్ బై ఫైల్ నేమ్ అంటే ఫైల్ మనకి డిలీట్ అయిపోయింది. మళ్ళీ నేను ఒకసారి ఏం చేస్తాను అంటే MKDIR ఫైల్ క్రియేట్ చేస్తాను. అండ్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఫైల్ లోపల ఇంకో ఫైల్ అనేది నేను క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాను, MKDIR ఫైల్ / అండ్ దాని లోపల ఏ ఫైల్ నేమ్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ నేను AYU అని ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంటే మనకి ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏం ఎర్రర్ రాలేదంటే దట్ మీన్స్ అవర్ ఫైల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఓపెన్ చేసాను, చూసారా AYU అనే ఫైల్ అనేది ఫోల్డర్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. సారీ, ఇప్పుడు ఫోల్డర్ మనం క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ ఫైల్ నేమ్ పెడుతున్నాను. సో నేను ఏమైనా మిస్టేక్ చెప్పుంటే లైక్ ఫోల్డర్ చెప్పుంటే సారీ. ఇప్పుడు మనకి ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, RMDIR నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, ఎంటర్. ఏమొచ్చింది, ఫెయిల్ టు రిమూవ్ ఫైల్ బికాస్ డైరెక్టర్ నాట్ ఎంటీ. RMDIR ఏదైతే రిమూవ్ డైరెక్టరీ కమాండ్ ఉందో ఓన్లీ అది ఎంటీ ఫైల్స్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది, ఓకే. బట్ ఫైల్ ఎంటీ కాదు కదా, ఇక్కడ ఫైల్ అనే ఫోల్డర్లో మనకి ఎంటీ కాదు కదా ఫోల్డర్ది, దీని లోపల ఇంకో ఫోల్డర్ ఉంది. సో దాన్ని ఎలా రిమూవ్ చేస్తాం, RM స్పేస్ -R అనమాట, ఓకే. R అంటే రెప్లికేషన్ అని చెప్పేసి, ఆ తర్వాత F ఇస్తాం ఫోర్స్ఫుల్లీ అని చెప్పి సింపుల్గా ఏదైతే నేమ్ ఉందో టైప్ చేసి ఎంటర్ చేస్తాం. సో అది డిలీట్ అయితే అయిపోతుంది. సో RM స్టాండ్స్ ఫర్ రిమూవ్, -R అంటే అదేం చేయాలి, రెప్లికేట్ చేయండి లైక్ లోపల డైరెక్టరీ కూడా. అండ్ ఫోర్స్ఫుల్లీ F స్టాండ్స్ ఫర్ ఫోర్స్ఫుల్లీ, ఫైల్ అంటే ఏదైతే మనకి ఫోల్డర్ నేమ్ ఉందో అది ఇచ్చేస్తాం అనమాట. సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తాం, అదైతే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఇవి బేసిక్ కమాండ్స్ అనమాట. సో అలానే మీరు డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేస్తాం అన్నీ కూడా అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కింద జస్ట్ బేసిక్ కమాండ్స్, MKDIR ఏంటి, RMDIR ఏంటి, ఏ విధంగా ఫైల్ క్రియేట్ చేస్తాం, ఏ విధంగా ఫోల్డర్ లోపల ఫోల్డర్ క్రియేట్ చేస్తాం అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా ఫోల్డర్ లోపల ఫోల్డర్ని డిలీట్ చేస్తూ ఒరిజినల్ ఫైల్ కూడా డిలీట్ చేస్తాం, కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, సరేనా. సో మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ అంటే ఇవే కమెంట్స్తో ఇంకా బేసిక్ కమెంట్స్తో అయితే మీ ముందు ఉంటాను. అప్పుడు మరి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.